వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకప్పుడు ఆయుధాల కోసం, చిన్న రక్షణ పరికరాల కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రపంచ రక్షణ రంగంలోనే ఒక కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. తాజాగా గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశం గర్వంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజర్ క్షిపణులను, అలాగే ఆకాశ్ తీర్ అనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను కొనడానికి సిద్ధం అవ్వడం మన దేశ ప్రతిష్టను ప్రపంచ యావనికపై మరోసారి సగర్వంగా నిలబెట్టింది. ఈ పరిణామం కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ముందు భారత కీర్తి కిరీటంలో చేరిన మరో అద్భుతమైన మణిహారం. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో రక్షణ పరంగా ఎన్నో సవాళ్లు, గొడవలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యుఏఈ ప్రభుత్వం తన దేశ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ భద్రత కోసం వారు ఎప్పటిలాగే అమెరికా, బ్రిటన్ లేదా యూరప్ దేశాల వైపు చూడకుండా నేరుగా భారతదేశం వైపు మొగ్గు చూపారు. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుధాలను కొనుగోలు చేయడానికి యుఏఈ రక్షణ శాఖ అధికారులతో మన అధికారులు జరిపిన ప్రాథమిక చర్చలు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ అధికారికంగా పూర్తయితే గతంలో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం దేశాల సరసన యుఏఈ 4వ దేశంగా చేరుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక బలమైన దేశం భారత్ని నమ్మి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మన దేశ రక్షణ సాంకేతికతకు దక్కిన అతిపెద్ద గౌరవం. భారతదేశం తయారు చేసే ఆయుధాల సామర్థ్యం ఏంటో ప్రపంచానికి ఇటీవల జరిగిన కొన్ని రక్షణపరమైన పరిణామాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దేశ రక్షణ వ్యవస్థలు చూసిన సత్తా చూసి ప్రపంచ దేశాలు నోరెళ్లబెట్టాయి. ఆ సమయంలో సరిహద్దుల అవతల నుంచి దూసుకొచ్చిన అత్యాధునిక డ్రోన్లు, శత్రు క్షిపణులను మన ఆకాశ్ తీర్ వ్యవస్థ క్షణాల వ్యవధిలో గాల్లోనే గుర్తించింది. ఆ వెంటనే మన బ్రహ్మోస్ క్షిపణులు వాటిని గాల్లోనే ముక్కలు ముక్కలుగా కూల్చేశాయి. యుద్ధ రంగంలో మన ఆయుధాలు చూపించిన ఈ అద్భుతమైన సత్తా, గురితప్పనితనం చూసి ప్రపంచవ్యాప్తంగా రక్షణ నిపుణులు భారత్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విజయంతో థాయిలాండ్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చిలీ వంటి ఎన్నో శక్తివంతమైన దేశాలు కూడా భారత్ వైపు చూడడం మొదలుపెట్టాయి. ఆయా దేశాలు కూడా మన ఆయుధాలను కొనుగోలు చేయడానికి అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇది మన దేశ రక్షణ పరిజ్ఞానానికి అంతర్జాతీయంగా లభించిన సర్టిఫికేషన్ లాంటిది. భారతదేశం తయారు చేస్తున్న రక్షణ పరికరాలు, ఆయుధాల నాణ్యతలోనూ సాంకేతికతలోనూ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని డిఆర్డిఓ, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి పేరు వింటేనే శత్రు దేశాలు వణికిపోతున్నాయి. దీని వేగం శబ్దం వేగం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. దీనిని నేలపై నుంచి, సముద్రంలో నుంచి, యుద్ధ నౌకల నుంచి, జలంతర్గాముల నుంచి, అంతెందుకు గాల్లో ఎగిరే యుద్ధ విమానాల నుంచి కూడా అత్యంత సులువుగా ప్రయోగించవచ్చు. రాత్రైనా, పగలైనా, వర్షం పడుతున్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను ఇది గురి తప్పకుండా పేల్చేయగలదు. ప్రపంచంలో ఇంతటి వేగం, ఖచ్చితత్వం ఉన్న క్రూయిజ్ క్షిప్ని మరొకటి లేదు. మన దేశంలోనే డిఆర్డిఓ, బెల్ సంస్థలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ తీర్ ఒక అద్భుతమైన గగనతల రక్షణ నియంత్రణ వ్యవస్థ. ఇందులో సరికొత్త ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది శత్రువుల నుంచి వచ్చే ప్రమాదాలను స్వయంగా విశ్లేషిస్తోంది. మన దేశ సరిహద్దుల్లోకి శత్రువుల డ్రోన్లు, విమానాలు లేదా మిసైల్స్ రాకుండా గాల్లోనే వాటిని గుర్తించి మన సైన్యానికి సమాచారం అందించి క్షణాల్లో వాటిని నాశనం చేయడానికి ఇది సహాయపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ ఇచ్చే ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే అరుదు. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. దీనివల్ల మన దేశ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్ళిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ఆత్మనిర్భర్ భారత్ విధానాల వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది మన దేశ రక్షణ రంగం సాధించిన మొత్తం ఉత్పత్తి విలువ అక్షరాల 1.78 లక్షల కోట్లకు చేరింది. మన దేశంలోనే సొంతగా ఫ్యాక్టరీలు పెట్టి ఆయుధాలను తయారు చేసుకుంటున్నాం. కేవలం మన అవసరాలకే కాకుండా విదేశాలకు అమ్మే రక్షణ ఎగుమతులు 2026 మార్చి నాటికి రికార్డు స్థాయిలో $4 బిలియన్ అంటే దాదాపు 33,000 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోని దాదాపు 80కి పైగా దేశాలకు భారత్ ఇప్పుడు చిన్న పెద్ద రక్షణ పరికరాలను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను, రాడర్లను, క్షిపణులను ఎగుమతి చేస్తోంది. యుఏఈ లాంటి సంపన్న దేశాలు భారత్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మన దేశ గౌరవం, పరపతి ఎంతగానో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ రక్షణ మార్కెట్ని శాసించిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలకు భారతదేశం ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎంతో నమ్మకమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాల కోసం భారతదేశం వైపు ఆశగా చూస్తున్నాయి. భారతదేశం కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడడానికి, స్నేహపూర్వక దేశాలకు రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉందనే మంచి పేరును సంపాదించుకుంది. భారతదేశం సంపాదిస్తున్న ఈ ప్రగతి ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం.
మన శాస్త్రవేత్తల మేధస్సు, మన రక్షణ రంగ నిపుణుల కృషి, ప్రభుత్వాల సరైన వ్యూహాల వల్లే ఇదంతా సాధ్యమైంది. యుఏఈతో కుదుర్చుకున్న ఈ కొత్త డీల్ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆయుధాల తయారీ కేంద్రంగా మార్చడానికి బలమైన పునాది వేసింది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడిన భారతదేశం నేడు ప్రపంచ దేశాల రక్షణ అవసరాలను తీర్చే విశ్వగురువుగా ఎదగడం నిజంగా భారత కీర్తి కిరీటంలో ఒక వెలుగులీనే వజ్రం లాంటిది. రాబోయే రోజుల్లో మన దేశం మరిన్ని రికార్డులను సృష్టిస్తూ ప్రపంచ శాంతికి రక్షణ కవచంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.